ప్రతిష్టనని మొదలు పెడతాం ఏ పూజ చేసినా కూడా. ఆ ఇల్లు పవిత్ర దేవాలయం అవుతుందన్నమాట. వచ్చినోళ్ళు కూడా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది మీ ఇల్లు అట్లా అంటారనమాట. అదే గుర్తనమాట. అట్లా మనం చేయటము మొదట అలవాటుగా చేసుకుంటే అది సహజమవుతుందన్నమాట. చేయగా చేయగా మనకి ఫలితం కనిపిస్తూ ఉంటది. మనమే ప్రశాంతంగా ఉంటాం. ఎన్ని సమస్యలైనా ఉండనియండి. ఎవ్వరికీ సమస్యలు లేకుండా ఉండదు. ఎవ్వరిని కదిలిచ్చినా ఏదో ఒక సమస్య ఉంటది. కానీ ఎంత పెద్ద సమస్యలైనా మనం ఏదో చీకు చింత లేని వాళ్ళైన వీడికేముంది అంటారు కదా! అంత ప్రశాంత స్థితి మనకుంటదనమాట. కాబట్టి నిత్యము ఏ ఇంట్లో అయితే ఉదయము, సాయంత్రము నిత్య పూజలు నిర్వహిస్తూ సదా గురువుని జపిస్తుంటారో ఆ ఇల్లు పవిత్ర దేవాలయము అవుతుంది. విద్యాదానం, ధర్మ ప్రచారం, సేవా తత్పరులైన వారే గురువు యొక్క నిజ శిష్యుడు. ఎలా ఉండాలంట? విద్యాదానం. మనం నేర్చుకున్నది ఎంతో కొంత ఎవరో ఒకళ్ళకి చెప్పాలి. అందుకే ఒక్కళ్ళకైనా చెప్పాలి అని చెప్తారనమాట. ధర్మ ప్రచారం చేయాలి. ధర్మాన్ని గురించి పిల్లలకి చెప్పాలి. చుట్టుపక్కలోళ్ళు అంటే వాళ్ళు అడగకుండానే కాదు, సందర్భం చూసుకొని మనం మాట్లాడుతుండాలనమాట. సేవా తత్పరులు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కష్టంగా భావించి పరిగెట్టేవాళ్ళు సేవా తత్పరులనమాట. వాళ్ళే గురువుకి నిజమైన శిష్యులనమాట. అందుకే చెప్తుంటారు మనకి స్వామివారు సేవ చేయండి. అనేక రకాలుగా ఉంటదండి సేవ. మనం డబ్బే ఇవ్వటం అని కాదనమాట. ఎన్నో రకాలుగా చేయొచ్చనమాట. వీరు ప్రశంసల పట్ల ఎవరు ఎప్పుడైతే ఇలా ఉంటారో శిష్యుడు ప్రశంసల పట్ల విరక్తిని, నిందల పట్ల నిర్లిప్తతని కలిగి ఉంటారు. ఆటోమేటిక్‌గా వీళ్ళకి తెలియకుండానే వైరాగ్య భావం అనేది వీళ్ళలోకి వచ్చేస్తుందనమాట. వీరిలో ఓపిక, ధైర్యము పెరుగుతాయి. చాలా ఓపికగా చూస్తారనమాట. ఏ పనైనా మామూలుగా సహజంగా ఒకటికి 2 సార్లు చెప్పంగానే మూడోసారికి విసుగు తెలుస్తది వాయిస్‌లో. కానీ ఎట్లా ఉంటారంట వీరు ఎంతో ఓపికగా ఉంటారు. ఏ పనైనా ఓపికగా నిర్వహిస్తారు. ఎన్ని సార్లు చెప్పినా కూడా సత్వానికి దిగకుండా చెప్తారనమాట. అట్లాగే ఇంకా మనకి ధైర్యం పెరిగిద్ది. ఏదైనా సరే నేను చేయగలను అన్న ధైర్యము పెరిగిద్దనమాట. దేని పట్ల భయముండదు. కర్మలు చేయటంలో నైపుణ్యం, జ్ఞానం విస్తృతమవుతుంది. కర్మల్ని ఎంత సులువుగా చేయొచ్చన్నది వీళ్ళకి అర్థమవుతుందనమాట. ఎప్పుడూ మనం చేసే కర్మలే. అయ్యో! ఇంత తేలిగ్గా అయిపోయిందా? అయ్యో! చేసినట్టే అనిపించలేదు. అలా అనిపిస్తదనమాట. అలాగే మనకి నైపుణ్యం, జ్ఞానం విస్తృతమవుతుంది. ఎప్పుడైతే మనం ఒక కార్యక్రమం, ఒక కర్మ, ఒక మాట పూర్తి చేసామో శేషించేదేంటండి? జ్ఞానం అనమాట. దాంతో ఎప్పుడైతే కర్మలను నైపుణ్యంగా చేస్తారో అప్పుడు చేసుకోవటం ఉండదనమాట. ఏ పనైనా ఎంత కష్టమైనా వాళ్ళు భారంగా భావించకుండా చేసేస్తారనమాట. అప్పుడు వాళ్ళ జ్ఞానం అనేది బాగా పెరుగుతుందనమాట. భక్తి భావం పెరుగుతుంది. అప్పుడు నమ్మకం పెరిగిపోతుంది. గురువు పట్ల, ఈశ్వరుని పట్ల భక్తి అనేది ఆటోమేటిక్‌గా లోపల నుంచి తన్నుకొస్తదనమాట. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. అనుభవం అయ్యే కొద్దీ మనకి విశ్వాసం పెరిగిద్దన్నమాట. విశ్వాసం పెరిగే కొద్దీ భక్తి పెరుగుతుంటదనమాట. ఇట్లా నిత్య వ్యవహారంలో ఉన్నప్పటికీ వాటి పట్ల ఉదాసీనంగా ఉంటారు. నిత్యము ప్రతి వ్యక్తి అండి శరీరం తీసుకున్న తర్వాత నిత్యము ఏదో ఒక వ్యవహారం ఉంటదనమాట. వాటి పట్ల ఎలా ఉంటారు? నిర్లిప్తతగా, ఉదాసీనంగా ఉంటారనమాట. జరిగేది జరగని అన్నట్టుంటారు. చేయవలసింది చేస్తుంటారనమాట. ఏ కర్మల్ని వాళ్ళు కర్తవ్య కర్మల్ని పొరపాటున కూడా వదిలిపెట్టరండి. అంటే దాన్ని వాయిదా వేయటం కానీ, దాని నుంచి తప్పుకుందాం అని ఎగవేత గాని ఇవన్నీ జరగవనమాట వాళ్ళ దృష్టిలో. నిత్య వ్యవహారాల్లో ఉన్నప్పటికీ వాటి పట్ల ఉదాసీనంగా ఉంటారు. సిద్ధులను కోరకుండా గురువుని శరణ కోరుతారు. ఏదో ఆశించి కాకుండా గురువుకి అన్ని శక్తులు ఉన్నాయి. అన్ని సిద్ధులు ఆయన ఆధీనంలో ఉంటది. ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంటది. కోరుకుంటే జరిగిద్ది. అప్పుడు అలాంటప్పుడు ఆయన నుంచి నాకేదో వస్తది అని కాకుండా కేవలం మోక్ష మార్గమే నాకు ప్రధానం అన్నట్లు ఆయన్ని ఆశ్రయించడం జరిగిద్దనమాట. ఎప్పుడైతే వైరాగ్య భావం వస్తదో, ఎప్పుడైతే పై లక్షణాలు వాళ్ళలో ఉంటాయో వాళ్ళు ఇలా ఆశ్రయిస్తారనమాట. సిద్ధులను కోరకుండా గురువుని శరణు కోరుకుంటారు. ఇతరులకు సేవ చేస్తూ రుణ విముక్తులవుతారు. నిత్య పురోగతిని సాధిస్తున్న వారు ఊర్ధ్వగతిని పొందుతారు. అయితే ఎదుటి వాళ్ళకి మనం రుణానుబంధమే కదండి. భార్యాభర్తలైనా, పిల్లలైనా ఎవ్వరైనా సరే అండి. రుణం ఉంటేనే వాళ్ళతో మనకి టచ్ ఉంటదనమాట.
అవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటారనమాట. నిత్య పురోగతి. రోజు రోజుకి నిన్నటికి ఇవాళకి పురోగతి అనేది మనకి తెలుస్తదనమాట. మనం ఏంటంటే లాంగ్ లీవ్‌గా గుర్తిస్తాం. మనం 4, 5 ఏళ్లయింది వచ్చి, ఆ 4, 5 ఏళ్లలో అప్పటికి ఇప్పటికి నాలో చాలా మార్పొచ్చిందని మనకు మనమే గుర్తిస్తాం. ఇప్పుడేంటంటే ఎప్పుడైతే ఇంకా పురోగతి సాధిస్తూ ఉంటారో నిత్యం తెలిసిపోతుంటది. నిన్నటికి ఇవాల్టికి కూడా తేడా తెలుస్తుంటదనమాట. ఊర్ధ్వగతిని పొందుతారు. ఆటోమేటిక్‌గా ఉన్నత స్థితికి చేరుకుంటారనమాట. గురువు యొక్క ఆకర్షణ శక్తి వలన భక్తుల్లో జిజ్ఞాస జాగృతమవుతుంది. ఆయన ఆకర్షణ వలన మనలో ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఎందుకండి ఇన్ని వేల వీడియోలున్నాయి. మనకి తెలిసే 3000 పైనున్నాయి. అయినా మళ్ళీ కొత్తగా విన్నట్టు వింటాం. స్వామివారు ఏం చెప్పినా మనకి కొత్తగా విన్నట్టు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఎక్కడైతే మన మబ్బు విడిపోతుందో, ఎక్కడైతే మన మాయ విడిపోతుందా అని తాపత్రయపడుతూ వింటూ ఉంటాం అన్నమాట. కాబట్టి భక్తుల్లో జిజ్ఞాస జాగృతమవుతుంది. నేనేంటి? ఎందుకోసం పుట్టాను? అనేది మేల్కొంటదనమాట. అప్పుడు వారి మనసు సునిశ్చితమైన గురువు కోసం తపిస్తుంది. మనసు ఏం చేస్తది? నిరంతరం గురు ప్రార్థన. పని చేసేసుకుందామా, నిమిత్త కారణం చేసేసుకుందామా, గురుబోధ విందామా, పని చేసేసుకుందామా, శాస్త్రం చదువుదామా, పని చేసేసుకుందామా, మనకి సత్సంగంలో కూర్చుందామా, ఈ ఆలోచన తప్ప సినిమాకెళ్దామా, ఫంక్షన్‌కెళ్దామా, ఫంక్షన్ అనేటప్పటికి ఒక పెద్ద బాధ. తప్పదన్న వాటికి వెళ్తుంటాం. అనవసరమైన వాటికి మనము పరుగులు తీయమనమాట. ఇట్లా మనలో పురోగతి అనేది వస్తూ ఉంటదనమాట. ఆ సమయంలో శిష్యుడు ఈ లోకాన్ని విస్మరించి తన గురువు కోసం అన్వేషిస్తాడు. ఎప్పుడైతే తపన పెరిగిద్దో మనకు ఆల్రెడీ గురువు లభ్యమయ్యారండి. ఆయన మనల్ని యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ మంచి గుణాలు ఉన్న వ్యక్తి మరి గురువు దొరకాలిగా. అంటే ఆయన తపన పడుతుంటాడనమాట. అతనికి అర్హత ఎప్పుడైతే వస్తదో అతనిలో తపన ఎప్పుడైతే పెరిగిద్దో ఆటోమేటిక్‌గా గురువు వ్యక్తమవుతారనమాట. అట్లా గురువు కోసం అన్వేషిస్తుంటారు. నిజానికి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనం ఎందుకోసం చేస్తున్నామండి? ఎక్కడైనా 4 మంచి వాక్యాలు చెవులు పడతాయేమో, ఎక్కడైనా గురువు లభ్యమవుతారేమో అని వెతుకుతుంటాం అనమాట. అంతే తప్ప మనం ఏదో కోరికల కోసం వెళ్ళటం లేదు. అయితే సరైన సమయం ఆసన్నం కాగానే గురువు విశ్వమయంగా కనిపిస్తాడు. సందర్భం తగిలి ఎటు చూసినా గురువే కనిపిస్తాడనమాట. ఆయన అంతటా ఉన్నాడన్నది మనకి బోధపడుతుంది. అంటే ఇక్కడ చూడండి మన ప్రయత్నం, మన స్వభావాన్ని మార్చుకుంటూ మంచి గుణాల్ని వాటిని మంగళకర గుణాలంటారనమాట. అవి ఎప్పుడైతే పెంపొందుతాయో, ఎప్పుడైతే సహజమవుతాయో ఆటోమేటిక్‌గా మనకి విశ్వమంతా గూడా ఆ గురుతత్వమే మనం చూడగలుగుతాం అనమాట. శిష్యుడు బాహ్యంగాను, సూక్ష్మంగాను ఉభయ రీతుల్లో గురువుని దర్శిస్తాడు. అయితే మనకి స్థూలంగా కనిపించే గురువుని దర్శిస్తాము. అంటే అందరూ ఉన్నారండి. ఇన్ని లక్షల మంది ఉన్నారు. మన కొద్ది మందిమే గురువుని గుర్తిస్తుంటాం. అంటే శరీరంగా ఆయన గురువు అని గుర్తిస్తాం. సూక్ష్మంగా అంతటా ఆయనే ఉన్నాడు. మనం మనసులో ప్రార్థిస్తే చాలు ఆయన మన దగ్గరే ఉన్నట్టు అని తెలుసుకోగలుగుతాడనమాట. అప్పుడు శిష్యుని చైతన్య శక్తి హృదయంలో కేంద్రీకృతం అవుతుంది. ఆ స్థానంలో గురువు తన దివ్య రూపంలో వ్యక్తమవుతాడు. అయితే ఏంటంటే అక్కడ ఆ చైతన్య శక్తి అనేది హృదయంలో మేల్కొంటదనమాట. హృదయ స్థానం ఖాళీగా ఉంచాలి. హృదయ స్థానంలో నిలబడి వినాలి, చూడాలి అని చెప్తుంటారు. అందుకోసం అనమాట. అక్కడ గురువు యొక్క దివ్య మంగళ రూపాన్ని మనము దర్శించగలుగుతాం అనమాట. కళ్ళు మూసినా, తెరిచినా ఆయన రూపం మనకి కనిపిస్తూ ఉంటదనమాట. అట్లా మనము మన స్వభావాన్ని ప్రయత్నించి మార్చుకోవటం ద్వారా సహజ స్థితికొచ్చేటప్పటికి గురువుని అంతటా దర్శించగలుగుతాం అనమాట. లేకపోతే ఇక్కడున్నారు, అక్కడున్నారు, అంతే ఉన్నారని అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే సహజంగా ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటాడు? జనరల్‌గా తాను అన్ని కాలాలలో, అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి అనుకుంటూ ఉంటాడనమాట. అంటే అది సహజంగా చూడండి. అది స్వభావరీత్యా అలా వచ్చేస్తుందనమాట. ఇంకది ప్రత్యేకమైన కోరిక కాదనమాట. ఇంటెన్షన్ అలాగే ఉంటది. ఇంచుమించు అందరికీ అనమాట. అన్ని కాలాల్లోనూ, అన్ని చోట్ల అందరికన్నా గొప్పగుండాలి. ఇప్పుడు మన తాపత్రయం అంతా అంతే గదా! వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే మనం ఇంకో ఇల్లు కొనుక్కోవాలి. వాళ్ళు సోఫా సెట్ కొనుక్కుంటే మనం ఇంకోటి కొనుక్కోవాలి. ఇంకా అవన్నీ బాహ్య ప్రపంచం వైపు పరుగులే అన్నమాట. తనకు అన్నీ తెలియాలి. అన్నీ తెలియాలి. 34 డిగ్రీలు పూర్తి చేసుకుంటాడు. ఇంకా ఏదో తెలుసుకోవాలని ఎంత వయసొచ్చినా తాపత్రయపడుతుంటారు. ఆ చివరి దశకొచ్చేటప్పటికి అంటే ఏది చదివితే ఇంక తెలుసుకోవటానికి ఏది అవసరం లేదు. అదే అంతే తప్ప ఈ బాహ్య డిగ్రీలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అయితే ఏంటి సూక్ష్మత పెరిగిద్ది అవి చేయటం వలన మనకి తెలుసుకునే జ్ఞానం పెరిగిద్దనమాట.
అట్లా మనకి అన్ని తెలియాలన్న కోరిక ఎక్కడికి తీస్తుంది? మోక్షానికి, తను తాను తెలుసుకునే దానికి దారి తీస్తుంది అనమాట. తాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎవ్వరమైనా చూడండి, నేను ఈ గంట ఏడవాలి, లేతే 2 రోజులు ఏడవాలి, ఇలానే ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. ఇంకేంటంటే మన మనసుకి నచ్చని ఏమైనా సంభవించినప్పుడు దుఃఖంగా ఉంటది. ఈ కోరికలు తీరేందుకు ప్రతి జీవి తపన పడుతుంటాడు. ప్రతి జీవుడు దీనికోసమే ప్రయత్నిస్తాడు. మరి తీరిన వారున్నారా అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, మన సనాతన ఋషి సాంప్రదాయం వారి లక్ష్యము అదే. వారు సాధించారు కూడా. అయితే ఇప్పుడు రాలేదండి. ఇప్పుడు వాళ్ళెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు పొందిన అనుభవాల్ని, అవి గురు పరంపరగా మనం అందుకొని, ఇప్పుడు చాలా ఈజీ వే అయినా గూడా మనం ఏదో కష్టపడుతున్నట్టు మనం ఫీల్ అవుతాం అన్నమాట. వాళ్ళు గూడా ఈ 3 కోరికలు ఏంటి అన్నది, ఆనందం గురించి ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నంలో తపస్సు చేయడం, డీప్‌గా లోపలికెళ్ళటం, అంతర్ముఖం అవ్వటం, ఆ తర్వాత సాధించడం జరిగిందనమాట. కాబట్టి వాళ్ళు ఆ లక్ష్యాన్ని సాధించారు కూడా. ప్రపంచంలో ఏ మేధావికి సిద్ధించని ఈ శక్తి భారతీయ మహర్షులకు లభిస్తుంది అంటే, అనాది అయిన సద్గురు సాంప్రదాయం వలన వారికిది లభించింది. అక్కడ శివుడి దగ్గర నుంచి మనకొస్తదనమాట. అట్లా గురు పరంపర ఒకళ్ళు ఒకళ్ళకి చెప్పడం, ఆ గురు సాంప్రదాయం వలన ఏ దేశానికి లభ్యం కానిది మన సనాతనమైన భారతదేశం ద్వారానే ఈ సిద్ధి దశలు ఇవన్నీ కూడా వచ్చాయనమాట. ఇప్పుడు సైంటిఫిక్‌గా వాళ్ళు ఏవైతే కనుక్కున్నారో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు కనుక్కోవడం జరిగిందనమాట. ఇట్లా సద్గురు సాంప్రదాయం వలన వారికిది లభించింది. ప్రతి ఒక్కరికి గురువనేది ఉండాల్సిందే అండి. అప్పుడే ఈ జన్మ తీసుకున్నందుకు సార్థకత అన్నమాట. మన దేశ ధర్మంలో పసిపిల్లలకు కూడా అమ్మా, నాన్న ఎంత సహజమో, గురువు అన్న మాట అంతే సహజము. మనకి చిన్నప్పటి నుంచి గురువు యొక్క ప్రాధాన్యత చెప్తుంటాం. ఆ రెస్పెక్ట్ వేరే ఉంటది. అలా ఎల్‌కేజీ నుంచి ఇప్పటి వరకు, సద్గురువుల వరకు కూడా ఆ గురువు అన్న పదం చాలా చిన్నప్పటి నుంచి మనకి అలవాటైపోయి ఉంటదన్నమాట. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు ఆ పరమేశ్వరుడే అనుగ్రహించి జగన్మాత పార్వతీదేవికి బోధించాడు. అదే గురుగీత. అయితే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే ఆ పార్వతీదేవికి ఈ గురుగీత అంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ గురించి అందులో చెప్పడం జరిగిందనమాట. క్రీనీడ సోకని వెలుగును, లోపల బయట అన్న భేదం లేని వెలుగును, చావు పుట్టుకలు లేని వెలుగును దర్శించగల మార్గంలో మనల్ని నడిపించేవాడే గురువు. గురువంటే ఎవరు అంటే ఇక్కడ మనకి క్రీనీడ సోకని వెలుగు. అసలు కొంచెం గూడా చీకటి ఉండదనమాట. నీడనేది లేనిది. మనం కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తది. కానీ కళ్ళు మూసుకున్నా వెలుగే కనిపిస్తదనమాట. బాహ్యంగాను వెలుగే ఉంది. అంటే లోపల, బయట అన్న భేదం లేకుండా కేవలం వెలుగుని చూడాలి అంటే గురువే మనకి ప్రసాదిస్తారనమాట. చావు పుట్టుకలు లేని వెలుగు. ఇంక జనన మరణం అనేదే లేదు. దేహం తీసుకోవాల్సిన అవసరమే లేని వెలుగనమాట. ఎప్పుడు వెలుగులోనే ఉంటాం అనమాట. అలాంటిది దర్శించాలి. అట్లాంటి వెలుగుని దర్శించాలంటే ఒక్క గురువు వల్లనే అవుతుందనమాట. అలా నడిపించేవాడే, ఆ మార్గంలో నడిపించేవాడే గురువు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మన భాగ్యాలు ఫలించి ఆయన మన శిష్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయనకు మనకు సద్గురువు. మన అదృష్టం పండిపోతే అంటే మనం ఎప్పుడైతే స్వచ్ఛందంగా తయారవుతూ ఉంటామో మన అదృష్టం పండిందనమాట. అప్పుడు ఆయన మనల్ని శిష్యునిగా చూస్తారనమాట. ఇప్పుడు అందరిని చూస్తారు. కొంతమందినే శిష్యులుగా చూస్తారనమాట. ఆయన అలా శిష్యులుగా స్వీకరించారు అంటే ఆయనే మనకు సద్గురువు అంటే ఇంకా మన జీవితం కడతేరినట్టే అన్నమాట. ఈ జన్మ కాపోయినా ఇంకో 2, 3 జన్మలైనా ఖచ్చితంగా మనము నెరవేర్చుకోగలుగుతాం అన్నమాట. ప్రయత్నం అనేది లోపం వల్లనే మనకు ఆలస్యం అయిద్దండి. ప్రయత్నం నిరంతరాయంగా చేయగలిగినట్లయితే ఎప్పుడైతే సద్గురువుల లభ్యమవుతారో, సరైన సద్గురువు, సరైన శిష్యుడు, సత్శిష్యుడు ఉంటే 6 నెలలు చాలంటారనమాట పరిచయమైన దగ్గర నుంచి. స్వామివారు ఎప్పుడు చెప్తుంటారనమాట మనకి. అలా బుద్ధి వికాసం వలన, లోకానుభవం వలన అందుకోవటం అసాధ్యమైన మార్గాన్ని గురువు మనకు చూపించగలడు. మన బుద్ధిలో ఎన్ని తెలివితేటలు ఉన్నా గూడా మనకి ఎంత లోకానుభవం ఉన్నాయి. ఎన్నో విషయాలలో ఆరితేరి వ్యవహారవేత్త అంటుంటారనమాట. అలా ఉన్న వ్యక్తి కూడా పొందలేనిది కేవలం గురువు మనకి అందించగలడనమాట.
వీరి వలన పరిశుద్ధ జ్యోతిని దర్శించటం, ఆ 3 కోరికలు తీర్చుకోవడం సాధ్యమవుతుంది. ఏ 3 కోరికలంటే అన్ని కాలాల్లో అంతటా నేనుండాలి, అన్నీ నాకే తెలియాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇవన్నీ ఎలా తీరుతాయి? ఇవి సాధ్యమేనండి, తీరుతాయి. ఎట్లా? ఒక గురువుని మనం ఆశ్రయిస్తే ఆయన చెప్పిన మాటని చెప్పింది చెప్పినట్టు పాటించటం ద్వారా ఆ మార్గం, ఎందుకంటే ఆయన ఆ మార్గంలో నడిచి ఆ సిద్ధులను పొందున్నారు కాబట్టి కష్ట నష్టాలు ఆయనకు తెలుసు. కష్టంలో పడకుండా ఇప్పుడు మన పిల్లలకి చెప్తాం, "తప్పురా, అలా చేయకురా, అలా చేస్తే ఇలాంటి ఫలితం వస్తదని." వాళ్ళు పడిపోకుండా చూసుకునే విధంగా మనం చెప్తాం. అలాగే గురువు మనకు గూడా ఆయన పిల్లలం కాబట్టి మనకలా చెప్తుంటారనమాట. కాబట్టి మనకి ఎంత బుద్ధి వికాసం ఉన్నా కూడా, ఎంత లోకానుభవం ఉన్నా కూడా, ఈ మార్గంలో మటికి గురువు అవసరం ఉందనమాట. మనకి మానవుల జీవితంలో సద్గురువు ప్రవేశించటం ఒక అద్భుత వాక్యం. మనిషి జన్మ తీసుకున్న తర్వాత ఒక సద్గురువు అనేది మన జీవితంలో ప్రవేశించడం అనేది మహద్భాగ్యం అన్నమాట. దానికన్నా మించిన వరం లేదండి. దానికన్నా మించిన అదృష్టం లేదనమాట. మానవాతీత శక్తి, జ్ఞానం ఉన్నాయని విశ్వసించేవారు మన దేశంలో భక్తి మార్గంలోనూ, యోగ, జప, కర్మ, జ్ఞాన మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు. అలా అనేక సాంప్రదాయాలున్నాయి. సాంప్రదాయం ఏదైనా గురు ఉపదేశం లేకుండా అనుష్ఠానం చేసేవారు లేరు. ఒక గురువుని ఆదర్శంగా పెట్టుకోకుండా, ఒక రూపాన్ని పెట్టుకోకపోయినా కొంతమంది వెలుగుని పెట్టుకుంటారు. అట్లా ఇప్పుడు వేరే మతస్థులైనా క్యాండిల్స్ పెట్టుకుంటారు. ఏదైనా చూడండి ప్రకాశమే ఉంటది. మనం దేన్నైనా ప్రారంభించే ముందు అదే వెలిగిస్తాము జ్యోతిని. ఇట్లా ఏ సాంప్రదాయం వారైనా కూడా, ఏ పని చెయ్యాలన్నా కూడా ముందు గురువునే ప్రార్థిస్తాం. ఒక గురువు లేకుండా ఏది చేయమనమాట. ప్రతినిత్యం తన అనుష్ఠానానికి ముందు గురు ధ్యానం చేస్తాము. పూజ చేసే ముందు గూడా మనం ఏ పండగలొచ్చినా ఏదైనా పూజ ప్రారంభించే ముందు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు అని మొదలు పెడతాం అనమాట. ఏ అనుష్ఠానం చేసినా గురువుని ప్రార్థించాకే మిగతాది కంటిన్యూ చేస్తాం అనమాట. ఏ ఉపాసకులైనా ప్రప్రథమంగా గురు ఉపాసకులే. ఏ ఎవ్వరిని అనుష్ఠానం చేసినా, ఎవరిని ప్రార్థించినా ముందు గురువుకి ప్రార్థించాకే ఆ తర్వాత దేవత అన్నమాట. అక్కడే మనకి తెలుస్తుంది దేవత కన్నా ముందు గురువని. గురువు అంటే ఏమిటి? గురోపాసన చేయటం ఎట్లా అని కైలాసంలో సప్త ఋషుల సమక్షంలో సాధకులైన మహర్షులకు మేలు కోసం జరిగిన దివ్య సంవాదం. గురుగీత అనేది ఏంటండి? మహర్షులు సాధన చేసే మహర్షుల కోసం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించారనమాట. మానవులకు ప్రప్రదంగా దత్తాత్రేయ స్వామియే ప్రచారంలోకి తెచ్చిన పరమ గురుమూర్తి. ఆయన్ని గురుమార్గ ప్రవర్తకుడు అంటారు. మన దేశంలో ఈ గురు పరంపరకి మొదటి వ్యక్తి, ప్రచారంలోకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి మనకి ఇక్కడ దత్తాత్రేయుడు అన్నమాట. ఆయన ప్రకృతి అంతటిని కూడా గురువుగా భావించాడు. అట్లా మనకి ఆయన ద్వారానే ఈ పరంపర. అందరూ తర్వాత మనం ఇప్పుడు మన కొలిచే మన గురువు వరకు కూడా ఆయన రూపం, ఆయన ప్రతిరూపమే అన్నమాట. కాబట్టి ఆయనకి అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట. తర్వాత కాలంలో శ్రీ వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో శివపార్వతుల సంవాదాన్ని గీతగా ని- నిబంధించాడు. ఆ తర్వాత షణ్మత స్థాపనాచార్యులైన శ్రీ శంకరాచార్యుల వారు ఈ గురుకీర్తిని అనేక విధములుగా ప్రవచించారు. తర్వాత వేదవాసులు చెప్పినా కూడా గీత గురుగీత రూపంలో చెప్పారు. అలాగే శంకరాచార్యుల వారు కూడా అనేక రకాలుగా గురువుని ఆయన ఎన్నో శ్లోకాలు చెప్పారు. ఇలా గురు మార్గం మనకి అంటే వింటుంటే అంతేనా అనిపిస్తుంది కానీ అంత తేలికైంది కాదనమాట. దానికి ఎన్నో నియమ నిబంధనలు, ఎంతో నిష్ట మనకి అవసరం అనమాట. ఎంతో పద్ధతిగా ఉండాలండి. అలా ఉంటేనే గురువు దృష్టిలో పడతాం అనమాట. కాసేపు ఇటు కాసేపు అటు ఊగిలాడకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాసేపు సంసారమే ముఖ్యం అనుకుంటాం. అందులో ఉన్నప్పుడు అందులో కూరుకుపోతాం. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు అది లేనట్టు మనం ఇందులోనే ఉండిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటది అనమాట. కానీ అది నిమిత్తమే, ఇదే ప్రధానం అన్నది ప్రతి వ్యక్తికి తెలియాలన్నమాట. అనుక్షణం జాగరూకత లేనిదే గురు అనుగ్రహం సాధ్యం కాదు. ఒక్క నిమిషం కూడా ఆయన తప్పుకొని మనం వెళ్ళలేమండి. తప్పుకొని వెళ్లకుండా ఉండాలన్నమాట. అంత జాగ్రత్తగా మనము చేయగలగాలన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో గురువును మనంగా గుర్తించి నిర్ణయించుకోవటం అసాధ్యమైన పని. మనం అలా మనం నిర్ణయించుకున్నప్పుడు ఎన్నో మోసాలు ఎన్నో జరుగుతుంటాయి. మనం న్యూస్ లో వింటూనే ఉంటాం అన్నమాట. అది మన వల్ల అయ్యేది కాదనమాట.
ఏం చేయాలంటే అప్పుడు గురువులో కొన్ని నిదర్శనాలు చూసి మనకి ఆయనతో మాట్లాడే కొద్దీ, ఆయన్ని చూసే కొద్దీ ఇతనే నా గురువు, ఇతను అన్ని బాగా చెప్తున్నాడు, మన మనసు గ్రహించినట్టు చెప్తున్నాడు, ఇట్లా మనకి అనిపిస్తూ ఉంటదన్నమాట. మొదటే గురువు అనేసుకోమన్నమాట. వినగా వినగా మనకి మనము కొన్ని నిదర్శనాలు మనకు కనపడితే అప్పుడు విశ్వసించడం మొదలు పెడతాం అన్నమాట. తనకన్నా ఉత్తమ స్థాయిలో ఉన్న సాధకుల సలహాలను అనుసరించి గురువు నిర్ణయించుకుంటూ ఉంటారు సాధారణంగా. అంతే కదా. ఎవరి ద్వారానో మనం తెలుసుకుంటాం, వెళ్తాం, అప్పుడు వాళ్ళ అనుభవాలు కూడా యాడ్ చేస్తారు, ఆ తర్వాత ఇంకో 10 మంది కలుస్తారు, ఈ లోపు మనకి నిర్ణయం అయిపోతుంది అనమాట. అట్లా సహజంగా గురువుని నిర్ణయించుకునేటప్పుడు మనం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమన్నమాట. ఇట్లా మనం జాగ్రత్తగా వ్యవహరిస్తాం అనమాట. ముందుగా నీడలేని వెలుగును దర్శించాలని, పునాది కోరికలు మూడింటిని సాధించాలని తపన ఉండాలి. అంటే ఈ ఆనంద లక్షణం అనేది మనకి ఉంది అంటే ఈ చిన్న చిన్న ఆనందాలే బ్రహ్మానందానికి దారితీస్తాయి అన్నమాట. అదే కాకుండా తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, నాకు అంతా తెలియాలి. అంతా తెలియటం అంటే ఏంటి? బ్రహ్మ విద్య అన్నమాట. మిగతా బాహ్యంగా ఏమనుకుంటాం? ఇంట్రెస్ట్ గా చదువుతుంటాం, నవల్స్ చదువుతాం, పత్రికలు చదువుతాం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతాం. ఇట్లా ఆ లోపల తెలుసుకోవాలి జ్ఞానాన్ని అన్న తపన ఏమైంది చివరికి ఇక్కడికి దారితీస్తుంది అనమాట. కాబట్టి 3 కోరికలు అంతటా ఎప్పుడూ ఉండాలన్న కోరిక అది మనం తెచ్చిపెట్టుకుంది కాదండి. బై బర్త్ మనకి ఎందుకు వచ్చింది అంటే మనం సర్వవ్యాపకంగా ఉన్న వాళ్ళమే. ఉన్నది ఒకటే సత్యం, ఆ సత్యమే నేను. మనం దేహదారులమయ్యి మాయ కమ్మటం వలన మనం ఇందులో పడిపోయామన్నమాట. 3 కోరికలు చూడండి ఎక్కడా అసందర్భంగా లేవు మనకి. అంతటా అన్నిటా ఉండాలనుకోవటం అంటే సర్వవ్యాపకంగా ఉన్నది నేనే. తర్వాత ఇంకొకటి ఏంటి? అన్నీ తెలియాలి, జ్ఞానం. ఏది తెలిస్తే ఇంక తెలుసుకోవడానికి ఏమీ అవసరం లేదు. ఆ జ్ఞానమే మనకి ఈ జ్ఞానం, మోక్ష జ్ఞానం. ఆ తర్వాత ఆనందంగా ఉండాలి, ఆనందమే మన లక్ష్యం, మన లక్షణం. కాబట్టి ఈ 3 కూడా ఉండాలి. ఈ నేను పొందాలనే తపన కూడా ఉండాలనమాట. అది నెమ్మదిగా బాహ్య ప్రపంచంలో అనుభవాలకు అయ్యే కొద్దీ ఇది కాదు అనిపిస్తదనమాట. ఎందుకంటే ఆ కొద్దిసేపే ఏదో ఆశిస్తాం, ఆ కొద్దిసేపే అనిపిస్తది. ఏదో తెలుసుకున్నాం, ఆ కొద్దిసేపే అనిపిస్తదనమాట. శాశ్వత ఆనందం కలగాలి అంటే ఇక్కడికొచ్చి పడతాం అనమాట. అట్లా సాధించాలి అనే తపన ఉండాలి. మోక్షం గూడా తపన లేకపోతే ఎలా అండి? చివరికొచ్చేటప్పటికి ఆ మోక్షం గూడా త్యాగం చేసినప్పుడు మోక్ష సన్యాసి యోగం అంటాము. అప్పుడే మోక్షం మనకి ప్రాప్తిస్తదనమాట. ముందైతే ఆ కోరిక ఉండాలి, అందులో తప్పు లేదు. ఆర్తితో మీకు తారసల్లిన సత్పురుషులను దర్శించినప్పుడు ఎక్కడో ఓ చోట మీ మనస్సు అకారణమైన ప్రశాంతతని అనుభవిస్తుంది. ఇంకేమీ వద్దనిపిస్తది. చూడండి అప్పుడప్పుడు ఇక్కడ ఉండిపోతే బావుండు, మళ్ళీ ఇంటికెళ్ళాలా అనిపిస్తదనమాట. అట్లా అంత ప్రశాంతత మనం అనుభవించినప్పుడు మనలో తపన పెరిగిద్దనమాట. మీ జీవితంలో కల్లోలాలు ఆయన సన్నిధిలో అప్రయత్నంగా మరుపుకొస్తాయి. ఎన్ని సమస్యలతో ఉన్నా ఎంటర్ అయ్యి ఆయన్ని చూడంగానే దుఃఖపడి కష్టాన్ని చెప్పేసుకుంటారు. కానీ మర్చిపోతాం. మళ్ళీ ఆయన ఏదో చెప్తుంటారు, బోధ చేస్తుంటారు. పూర్తిగా మరుపుకొచ్చేస్తాయి అన్నమాట ఇంటి విషయాలు. మళ్ళీ మేలుకున్న తర్వాత మేలుకోవటం అంటే ఆ బోధనిచ్చి మనకి స్పృహలోకొచ్చాక, బాహ్య ప్రపంచానికొచ్చాక మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయన్నమాట. అట్లా మనకి ఆయన సన్నిధిలో అన్నీ మరుపుకొచ్చేస్తాయి. ఈయన నావాడు అన్న ప్రేమ దానంతట అది ఉపదేశిస్తుంది. అది మనం కావాలని చేసేది కాదండి. నన్ను ఉద్ధరించటానికే ఈయనొచ్చారు అన్నది మనకి బోధపడతదనమాట. అలాంటి స్థానాన్ని నీ గురుస్థానంగా నువ్వు తీర్మానించుకోవచ్చు. నిజానికి సద్గురువే నీ దగ్గరకు వస్తాడు. నీలో సరైన అర్హత వచ్చే వరకు తనను ప్రకటించుకోడు. తపనే నీలోని అర్హత. మన ఎంత తపనుంటే ఆయన అంత వ్యక్తమవుతారనమాట. ఆర్తిగా అన్వేషిస్తావు, అదే నీ అర్హతకు గీటురాయి. దీనిపై నీ వన్న తెలియగానే గురువు నీకు ప్రకటితమవుతాడు. అంటే ఏంటి? గురువు మనకి దొరికారు అంటే, ఆయన మనకి ప్రకటితం అయ్యారు అంటే ఏంటి అంటే, మనం మొదట అంతస్తు ఎక్కి చివరి అంచులో నిలబడినట్లు లెక్కనమాట. ఏ నిమిషమైనా జారిపోవచ్చనమాట. అంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలో దాని అర్థం అనమాట. కొద్దిగా అటు ఇటు ఏస్తే ఇప్పుడు తాడు మీద నిలబడ్డామండి, మన ఇష్టం వచ్చినట్టు నడుస్తానంటే కుదరదు గదా! ఒక పద్ధతిగా నడవాలి. అది ఇక్కడ మనకు అవసరం అనమాట. ఆ పద్ధతి కోసమే ఈ సాధనంతా అనమాట. ఇప్పటి వరకు నీలో ప్రజ్వలించిన ఆధ్యాత్మిక ఆర్తి వలన పడుతున్న ఆవేదనకు కొంత ఊరట కలిగిద్ది. ఎప్పుడైతే గురు దర్శనం కలిగిద్దో, ఎప్పుడైతే అమ్మయ్య నాకు సద్గురువు దొరికేశారు అనుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రశాంతత వచ్చేస్తుంది అనమాట.
ఇంద్రియాలకు ధైర్యం, బలం వచ్చింది. ఇదంతా గురుప్రాప్తి వలన వచ్చిన లాభం. ఎక్కడ లేని ధైర్యం. ఆయన చూసుకుంటారు నన్ను. నాకు కష్టం వస్తే ఆయన ఆదుకుంటారు. ఆ ధైర్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. మనసుకు భయం పోయి, ఇంద్రియాలపై పట్టుపోయి, అణిగి ఉన్న లౌకిక కోరికలు మళ్ళీ పైకి రావచ్చును. గురువుని ఆశ్రయించిన అసలు లక్ష్యం మర్చి, కోరికలని గురువు ద్వారా తీర్చుకుందాం అనే ఆలోచన కూడా రావచ్చు. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసు. ఏదైనా చేయగలడు. అన్నది నమ్మకం మనకు బలపడినప్పుడు పొరపాటున చూడండి ఎంత జాగ్రత్తగా మనకి మొదట అంతస్తు ఎక్కి చివరి అంచులో నిలబడినట్టు. అంటే ఏ క్షణమైనా జారిపోతాం. ఈ జారిపోవడం అంటే ఏంటి? ఆయన శక్తిమంతుడు గదా! ఆయన ప్రాధేయపడితే నా కష్టాలు తీరుస్తాడు అని చెప్పి ఇది మర్చిపోతాం అనమాట. వచ్చిన పర్పస్ మర్చిపోయి, మనకి ఉన్న సమస్యల్ని, మన కోరికలను తీర్చుకోవడానికి ఆయన వెంబడించామనుకోండి, పూర్తిగా భ్రష్టు పట్టిపోతాం అనమాట. కాబట్టి కష్టాలు మనకి ఆలోచనలు రావచ్చు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. గురు పరీక్షలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే ఈ లౌకికమైన కోరికలు మనలో కనిపిస్తూ ఉంటాయి. అడగాల వద్దా? అడగాల వద్దా? మళ్ళీ మన గురువు మళ్ళీ చాలా మందిని మనని పరిచయం చేస్తుంటారు. వాళ్ళు సిద్ధ దశలో ఉన్నోళ్ళే. ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళని చూడంగానే కూడా మనకి ఇంత కష్టపడుతున్నాను గదా! ఆయనకి చెప్పుంటే బావుండేది గదా! ఆయన్ని తీర్చేస్తారు కదా అన్న ఆలోచన. ఎందుకంటే ఈ ఆ సమస్య కొట్టుమిట్టాడుతుంటాం అనమాట. ఎంత సమస్య వచ్చినా అడుగు అటు పడకూడదనమాట. మాట అటు రాకూడదనమాట. అంత జాగ్రత్తగా ఉండాలనమాట. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, గురువు పరీక్షలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అప్పుడు చూస్తా ఊరుకుంటారు. ఒకటి అడిగామనుకోండి ఇచ్చేస్తారు. ఇంక రెండోది అడగడం మొదలుపెడతాం అనమాట. ఆయన పరీక్ష పెడతారనమాట. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గరకు మనసు ప్రశాంతతే కానీ కష్టాలు పెరిగాయని కొందరు గురువుకు వదిలేస్తారు. ఎందుకని అంటే ఒక్క నిమిషం అండి. హరి ఓం అండి. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఆయన దగ్గర మనకి ప్రశాంతతే గాని కష్టాలు పెరిగాయి అనుకుంటాం. ఎందుకంటే కొన్ని కొన్ని జన్మల, వందల జన్మల, వేల జన్మలయ్యి మనకి పాస్ చేసేస్తుంటారనమాట. ఈ జన్మలోనే కంప్లీట్ చేసుకొనే కొన్ని కంపల్సరీ అనుభవించాల్సినవి ఉన్నాయి అనుకోండి. అనుభవించే తీరాలన్నమాట. అందుకని కష్టాలు పెరిగాయని కొందరు అనుకుంటూ ఉంటారనమాట. అంటే అసలు మర్మం తెలీదనమాట వాళ్ళకి. గురువుని వదిలేస్తారు. పొరపాటున ఈయన వలన నాకు కష్టాలు ఎక్కువైపోయాయి ఈయన దగ్గరికొచ్చాక అని గురువుని వదిలి ఇంకో గురువుని ఎతుక్కుందాం అనుకుంటే 7, 7 జన్మలకి ఇంక గురువు దొరకడనమాట. అదే పతనానికి పరాకాష్ట. గురువును మార్చాలనుకుంటే ఈ జన్మకు ఏ గురువు లేనట్టే. ఈ జన్మకే కాదండి. గురుగీతలో 7, 7 జన్మలకి గురువు అనేది ప్రాప్తించరు అని చెప్తుంటారనమాట. గురువును నిర్ణయించుకునే ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నిర్ణయం తీసుకునే వరకు శిష్యునిగా తీసుకోడు. మన లోపల ఈయనే నా గురువు, ఈయనే నా వాడు, నన్ను కరచేర్చడానికే వచ్చాడన్న నిర్ణయం లేకపోతే చూస్తూ ఉంటారనమాట మనల్ని. ఆ గుంపులో మనము ఉంటాం అనమాట. ఏ కొద్ది మందినో శిష్యునిగా స్వీకరిస్తారనమాట. ఒక్కసారి తీసుకున్నాక వద్దన్న వెంటబడి రక్షిస్తాడు. ఒక్కసారి మనం తీసుకోవడం జరిగింది అంటే వెంటబడి మనల్ని కాచుకుంటూ ఉంటారనమాట. ఇంకా తప్పు మార్గంలోకి మనం వెళ్ళనివ్వరు. అంటే బాహ్య ప్రపంచంలోకి వెళ్ళనివ్వరనమాట. మహాత్ములందరినీ గౌరవించవలసిందే. అవసరమైనప్పుడు సేవించవలసిందే. కానీ గురువుగా ఆశ్రయించకూడదు. గురువు ఉండగా ఒకసారి గురువు మనకి నిర్ణయమైన తర్వాత బ్రహ్మకుమారి సమాజం అని, జగ్గి వాసుదేవ్ గారని, అలాగే పండిట్ రవిశంకర్ అని మనకి ఎన్నో నాన్న అని ఇంకేమేమో మనకి మెసేజ్‌లు పంపిస్తుంటారు. మనము అటువైపు ఆకర్షితులం అవ్వకూడదు. ఆల్రెడీ ఈయన గురువుగా మనం తీసుకున్నాం అన్నమాట.
అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంతవరకు కావాలో వాళ్ళ నుంచి మనం అంతవరకు జ్ఞానాన్ని నేర్చుకోవడమే. వాళ్ళు చెప్పిన పాయింట్లు స్వామివారే ఫార్వర్డ్ చేస్తుంటారు. అంటే మనం ఎంతవరకు గ్రహించాలి? మనం అంతవరకే గ్రహించాలన్నమాట. అంతే తప్ప ఈయనకన్నా ఆయనే బెటరు, అటు వెళ్ళిపోదామా అన్న ధ్యాస రాకూడదన్నమాట. గురువు ఉండగా నీ సాధన నీ గురువు ఉపదేశించినదే నీకు సాధన మార్గం. ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలన్నమాట. ఇతరుల బోధలు నీ గురు మార్గానికి అనుకూలంగా ఉన్నంత వరకు ఆదరించవచ్చును. మనకు అనుకూలం, మన ప్రయాణానికి ఇది తోడ్పడిద్ది. ఇప్పుడు మనకి మనసు గురించి శ్లోకాలు మనకి చెప్పేవాళ్ళు. అంటే మనకి అవి బాగున్నాయి. మనసుని అదుపు చేయడానికి ఎంతవరకో అంతవరకు ఉపయోగపడతాయి అన్నమాట. అట్లా ఎన్నో మనకి ఆదేశిస్తుంటారు. ఎన్నో మనకి ఫార్వర్డ్ చేస్తుంటారు. నిజానికి ప్రకృతిలో అణువణువు గురువే. నిజానికి మనం నేర్చుకోగలిగితే ప్రతి చోట నుంచి మనము గురువుని చూడగలుగుతాం అన్నమాట. అవధూతకు 24 గురువులు దత్త పురాణంలో. ఇక్కడ మనకి ఆయన వెళ్తుంటే ప్రకృతిలో ఏది కనిపించినా గురువుగానే స్వీకరించేవాడు అనమాట. అట్లా అదీ కాక గురువు తన శిష్యులలో ఎవరికి ఏ మార్గం తగునో నిర్ణయిస్తారు. మనకి కర్మ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము. మనకి ఏది బెనిఫిటో, దేన్ని ముందు కంప్లీట్ చేసుకోవాలో ఆయన ఆ వ్యక్తికి తగ్గ విధంగా సలహా ఇస్తుంటారు అనమాట. అందుకని గురువు అవసరం అనమాట. మన ఆల్రెడీ పోయిన జన్మల్లో మనం ధ్యానము అవన్నీ అయిపోయి వచ్చామనుకోండి, మళ్ళీ నేను ఫ్రెష్ గా కర్మ నుంచి మొదలు పెడతానండి అని అనుకో. గురువు అందుకే అవసరం అనమాట. అయితే మనకి అదీ కాక గురువు తన శిష్యుల్లో ఎవరికి ఏ మార్గం తగునో నిర్ణయించి ఎవరి ఉపదేశం వారికి చేస్తారు. ఎవరు ఉన్న స్థితికి వాళ్ళ ఆ ఉపదేశం అనేది వస్తుందండి. మనకి లెవెల్స్ వైజ్ మనకి ఇచ్చారు కదా, అలా అన్నమాట. కనుక గురూపదేశ మార్గాన్ని అనుసరించడంలో సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఉపదేశాన్ని అలా తీసుకోవాలి. మంత్రాన్ని ఇచ్చారు అంటే నిరంతరం మనలో తిరిగే విధంగా మనం సాధన చేయాలన్నమాట. అట్లా సద్గురు శరీరం చాలించినప్పుడు కానీ, ఆయన ఏ హిమాలయ గృహం వంటి దూర ప్రాంతాలకో నిరవధిక ప్రవాసం వెళ్ళినప్పుడు కానీ, ఆయనే స్వయంగా నిన్ను మరో గురువు దగ్గరకు పంపించినా గాని, నువ్వు మరో గురువును సద్గురువుగా ఆశ్రయించవచ్చు. ఆయన అనుజ్ఞతోనే మనం వెళ్ళగలం గాని, ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి మరి మార్గదర్శకుడు ఉండాలిగా, మనం అందుకోలేముగా అశరీరంగా. అలాంటప్పుడు ఆయన నిర్దేశించిన ప్రకారం మనము చెయ్యాలన్నమాట. అంతే తప్ప అక్కడ గురువు పట్టుకుని ఇంకో గురువుని మనము ప్రాధేయపడకూడదన్నమాట. తెలుసుకోవాలి, వినాలి, గౌరవించాలి, అట్లా అన్నమాట. ఇది శాస్త్ర నిర్ణయం, సాంప్రదాయ సమ్మతం. శివాయ గురువే నమః. కాబట్టి ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇది మన ధర్మం కూడా అని గుర్తించమని చెప్తున్నారనమాట. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు సాంప్రదాయాలను లోకాలకు అందించిన మూల పురుషుడు దత్త సద్గురువు, త్రిమూర్తి స్వరూపుడు కనుక ఆ గురువే బ్రహ్మము, విష్ణువు, శివుడు. ఆ పరంపరలో వచ్చిన సద్గురువులంతా ఆయనకు రూపాంతరాలే కనుక వారు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. గురు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి దత్త గురువునకు నమస్కారములు. ఆయన మన గురువులు, మన స్వామివారు అందరూ కూడా ఆయనే పరబ్రహ్మము. అన్ని ఇంకా పెద్ద స్థితి అండి మన మన గురువులది. కాబట్టి అంత జాగ్రత్తగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయటమే మనం చేయవలసిన సాధన అన్నమాట. మన సొంత తెలివితేటలు వదిలేస్తే అంతరంగా మేల్కొంటాము. అప్పుడు సజావుగా నడుస్తుందన్నమాట. దత్తాత్రేయ సమారంభం నరసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ దత్తస్వామితో మొదలుకొని నరసింహ, సరస్వతి మొదలగు అనంత అవతారాల ద్వారా సచ్చిదానంద స్వరూపులైన మన గురువు గారి వరకు సాగిస్తున్న గురు పరంపరకు నమస్కారం. ప్రతి నిత్యము నమస్కార భావంతో ఉండటం అంటే అందరినీ మనం ఒక నమస్కారం పెట్టామంటే గురు పరంపరకు నమస్కారం అన్నమాట. ఆ శరీర గురువులకి నమస్కారం, గురు పాదులకి నమస్కారం. ఇట్లా మన భావన ఉండాలన్నమాట. శ్వాస పీల్చి వదిలినప్పుడు లోపల హృదయ గోళంలోని రక్తాన్ని పరిశుద్ధం చేసి తాను మార్పు చెందిస్తుంది. శ్వాస లోపలకు బయటకు వెళ్ళటం హంసలు అంటారు. ఒకదాని పేరు హంస, రెండవ దాని పేరు సోహం. మన శ్వాస పీల్చినప్పుడు లోపలికి వెళ్ళి శుద్ధయ్యి చెడిది బయటకు వచ్చేస్తుంది, లోపలిది రక్తంగా మారుతుంది. అట్లా వాటికి మనకి ఎప్పుడో కనుక్కున్నారండి హంసలు అంటారనమాట. అదేంటి అంటే
మనకి ఒకదాని పేరు హంస, రెండవది సోహం అన్నమాట. సోహం ధ్యానం ద్వారా ముక్తిని పొందొచ్చండి. అలాగే హంసతత్వము తెలుసుకుని ఉండాలండి. అలాగే ప్రాణాయామము తెలుసుకుని ఉండాలి. ఇట్లా మనము అన్ని విధాలుగా మనం తెలుసుకుంటే మన సంస్కార బలం ఏదో అక్కడ గట్టిగా స్టిక్ అయిపోతామండి. ఆ సాధన పరిపూర్ణం చేస్తాం అనమాట. అప్పుడు ముక్తిని పొందుతాం. అట్లా అందుకని తెలుసుకొని ఉండాలన్నమాట. గురు పదం శ్వాసతో కలిపి నిరంతరంగా తన హృదయంలోకి ఎక్కించుకోవడాన్ని ఆ జపం అంటారనమాట. దీనిని అవిచ్ఛిన్నంగా ఆచరించేవాడికి మామూలు హృదయమే కాక కుడి ప్రక్క ఉండే యోగ హృదయం కూడా పరిశుద్ధమవుతుంది. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మన గుండె శుద్ధమవటమే కాకుండా ఆధ్యాత్మిక హృదయంగా చెప్పుకుంటానండి. దాన్ని యోగ హృదయం అనండి. ఈ గురు మంత్రం చేయటం వల్ల ఏమైందంటే ఈ ఆధ్యాత్మిక హృదయం కూడా పవిత్రమైపోతుందన్నమాట. మనము మన లక్ష్యానికి చేరువవుతాం అన్నమాట. ఏ సాధన చేయక్కర్లేండి. గురువాక్యాన్ని పాటిస్తూ గురు జపంలో ఉంటే అప్పుడు మనకే అందుతుంటది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏంటి అన్నది. ఆటోమేటిక్ గా మనము ఉన్నత స్థితికి వెళ్తాం అన్నమాట. ఇలా గురు మంత్రాక్షర మూర్తిగా గురువును అజప జప విధానంలో ధ్యానించే వాడికి గురువు తనంత తానుగా వచ్చి సాక్షాత్కరిస్తాడు. అనగా పరమ గురుతత్వ స్వరూపంగా ఆయన సాక్షాత్కరిస్తారు. మనకి నామము సాయి గాయత్రి ఎందుకు అలవాటు చేశారండి? దీనికోసమే అన్నమాట. మనము మొదట్లో అన్ని వేలు అనుకుంటాం. అన్ని వేలు చేయగా రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళేటప్పటికి మనకి తెలియకుండానే లోపల తిరుగుతుంటది అనమాట. అప్పుడు ఆ జపకాయ మారిపోతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఒకానొక రోజు మన అంతఃకరణ శుద్ధి ప్లస్ ఇది యాడ్ అయిపోయి మనకి ఆటోమేటిక్ గా ఆయన దర్శనం అనేది మనకు కలుగుతుంది అనమాట. ఇట్లా మనము జాగ్రత్తగా మనము మనకిచ్చిన జపాన్ని మనము పూర్తి చేసుకోవాలి. అలాగే గురువుని ఎందుకు ధ్యానించాలనేది రేపటి క్లాసులో కంటిన్యూ చేద్దామండి. హరి ఓం అండి.